అనుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందన్నారు సీఎం. తిరుపతి జిల్లా సెట్టిపల్లిలో 50,000 మంది కూర్చునే సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామన్నారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. 3 ఏళ్లలో దీని నిర్మాణం పూర్తవుతుంది అన్నారు. భూమి లేని భూమున భూస్వామి ఎలా అయ్యారని అనగాని ప్రశ్నించారు. మెషిన్స్ తో కూల్చినా ఆయన కట్టిన ప్రహారీ గోడలు మాత్రం కూలిపోవడం లేదు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% తాము గెలవబోతున్నామన్నారు మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత. కర్నూలు జిల్లా ఆలూరులో కూటమి పార్టీ నేతలతో మంత్రులు సమావేశమయ్యారు. తమది బీసీ ప్రభుత్వమని మంత్రులన్నారు. వచ్చే ఏడాది ఆలూరులో గురుకులం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మద్యం రవాణా కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. రిమాండ్ ని కారుమూరి తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఒక్క సాక్ష్యం కూడా చూపలేదని కోర్టుకు తెలిపారు. బీసీలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని వైసీపీ ఆరోపించింది. బీసీలను చైతన్యపరిచే విధంగా ప్రాంతీయ జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని వైసీపీ బీసీ నేతలు వెల్లడించారు. మరోసారి వెన్నుపోటు పొడవడానికి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ప్రకటన చేశారని మండిపడ్డారు. 34% రిజర్వేషన్ తో ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీలో లవ్ జిహాదీ కేసు నమోదు కావడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. సాదిక్ కు అంతర్జాతీయ స్థాయి లింకులున్నాయని తెలిపారు. మతం మారాలని నూకరాజ్ కుటుంబంపై సాదిక్ ఒత్తిడి చేశారని వివరించారు. దీనిపై హోంమంత్రి డీజీపీ ఇంతవరకు స్పందించలేదన్నారు. తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. తప్పకుండా ఆ పార్టీ విజయం సాధిస్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్షాల పాలన విధి విధానాన్ని ప్రజలు ఇప్పటి వరకు చూశారని విజయసాయిరెడ్డి తెలిపారు. వచ్చే వారం పార్టీ పేరు ప్రకటిస్తారని వెల్లడించారు. అధికారంలోకి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా ఉద్యోగుల్ని పట్టించుకోవడం లేదని ఏపీ అమరావతి జేఏసీ నేతలు అన్నారు. ఐఆర్ పీఆర్సీపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఉద్యమ కార్యాచరణ పోస్టర్ ని ఉద్యోగ సంఘాల నేతలు విడుదల చేస్తారు. ఈ నెల 28 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని తెలిపారు. జాయింట్ స్టాఫ్ సమావేశం జరిగిన నెల గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి. త్వరలోనే ఏపీలో బీసీలకు సైతం సూర్య ఘర్ పథకం అభివృద్ధిపై జెన్జీతో చర్చించబోతున్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి. ఉట్నూరు ఐటీడీఏని ముట్టడించిన తుడుం దెబ్బ. టాప్ 9 ఫలివార్తలు ఇప్పుడు చూద్దాం. 2 మెగావాట్ల కన్నా తక్కువ వినియోగం ఉన్న బీసీలకు త్వరలోనే సూర్య ఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ అందిస్తామన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రకాశం జిల్లా తాళ్లూరులో సబ్ స్టేషన్ ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరిస్తున్నామని రవికుమార్ వెల్లడించారు. 1/70 అనేది గిరిజనుల హక్కు అని, దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చలేవని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకులైన గిరిజనుల చెవుల్లో విషాన్ని నింపుతున్నారని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్జీలతో సమావేశం కానుంది. నియోజకవర్గంలో 20,000 మందిని కలవాలని నిర్ణయించినట్టు కోటమిరెడ్డి వెల్లడించారు. నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై జెన్జీలతో చర్చిస్తారని తెలిపారు. ఆదివాసీల హక్కులకు డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ముట్టడికి పిలుపునిచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో 100% ఆదివాసులకు ఇవ్వాలి. మొత్తం 16 డిమాండ్స్ ని ఐటీడీఏ ముందు ఉంచారు. ప్రాజెక్టులో నిర్మిస్తున్న ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ లో కేంద్ర మట్టి పదార్థాల పరిశోధన కేంద్ర నిపుణులు పరీక్షలు చేశారు. ఈసీఆర్ఎఫ్ ప్రాంతంలో నీరు ఎంతవరకు ఇంకుతుంది, నేల గట్టిదనం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి పరీక్షలు జరిగాయి. ఈ ప్రాంతంలో నీరు ప్రవహించే వేగాన్ని కూడా కొలిచారు. సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల హంద్రీనివా కాలువలో రైతులు ఆందోళనకు దిగారు. మెడకు ఉరితాళ్లు వేసుకుని నిదర్శన చేపట్టారు. పంట పొలాలకు నీళ్లు లేదా తమను చంపమని రైతులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మాగునూరు కృష్ణా మండలాలకు నీళ్లందించే సంగం బండ హై లెవెల్ కుడి కాలువలకు గండిపడింది. ఈ నీరు పంట పొలాల్ని ముంచెత్తింది. మంత్రి వాకటి శ్రీహరి ఆదేశాల మేరకు 4 రోజుల క్రితమే ఇరిగేషన్ అధికారులు కాలువకు మరమ్మతులు చేపట్టినట్టుగా తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు 8 గేట్లను పూర్తిగా పైకెత్తి 64,000 క్యూసెక్ల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో ఉన్న బీజాపూర్, సుక్మా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. తమిళనాడు కాంచీపురం జిల్లా ఏకనాపురంలో ఏర్పాటు చేయి తలపట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని రద్దు చేస్తున్నట్టు సీఎం విజయ్ ప్రకటించారు. దీంతో ఆ గ్రామస్తులు సంబరాలు చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకిస్తూ 2021 నుంచి అక్కడి ప్రజలు రకరకాలుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.
మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో విదేశాంగ మంత్రి భేటీ. చైనాలో అజిత్ దోవల్ ఒక దేశం ఒకే ఎన్నిక రాజ్యాంగ వ్యతిరేకమన్న కాంగ్రెస్. బీజేపీని మట్టి కల్పించేంత వరకు రాజకీయ సన్యాసం తీసుకోను అంటున్న మమతా బెనర్జీ. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయంగా ప్రాంతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సహా ద్వైపాక్షిక అంశాలు చర్చించడానికి విదేశాంగ మంత్రి జయశంకర్ రష్యాకు వచ్చారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమయ్యారు. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు పుతిన్ రానున్నారు. క్రెమ్లిన్ లో పుతిన్ తో జయశంకర్ సమావేశమయ్యారు. భారత్ చైనా సరిహద్దుల వివాదంపై ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో పాల్గొనడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వచ్చారు. చైనా విదేశాంగ మంత్రి ప్రత్యేక ప్రతినిధి వాంగ్ ఈ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. 2 రోజుల ఈ పర్యటనలో చైనా ఉపాధ్యక్షుడు హన్ జున్ తో దోవల్ భేటీ అవుతారు. రిజర్వేషన్ అనేది రాజ్యాంగ హక్కు అని, దాన్ని ఈ భూమి మీద ఏ శక్తి కూడా రద్దు చేయలేదు అన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. రిజర్వేషన్స్ తొలగించాలని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనపై పాస్వాన్ స్పందించారు. ఎస్సీలపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది అన్నారు. రిజర్వేషన్ అనేది ఒకరికిచ్చే దానం కాదన్నారు చిరాగ్ పాస్వాన్. తగిన రక్షణ చర్యలు అందుబాటులో ఒక దేశం ఒకే ఎన్నికకు తాము అనుకూలమన్నారు పద్మ అవార్డు గ్రహీతలు తెలిపారని ఆ కమిటీ చైర్మన్ పిపి చౌదరి తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతల నుంచి చాలా విలువైన విషయాలు తెలుసుకున్నామని వెల్లడించారు. దేశ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని అమలు చేయాలని వాళ్ళు సూచించారని పిపి చౌదరి తెలిపారు. ఒక్క దేశం ఒక ఎన్నికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేత పి చిదంబరం. ఆ చర్య దుర్మార్గమని, రాజ్యాంగ వ్యతిరేకమని, అవివేక చర్య అంటూ విమర్శించారు. జేపీసీ ముందు ఆయన తన అభిప్రాయాలు ఉంచారు. ప్రతిపాదిత చట్టానికి మద్దతివ్వడానికి తన ఆత్మసాక్షి అంగీకరించట్లేదని చిదంబరం తెలిపారు. దేశంలో నిరుద్యోగం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిపోయిందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. యువతలో అశాంతి, నిరాశ, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తయారీ రంగం, ఎంఎస్ఎంఈలు విధానాలపై దృష్టి పెట్టకపోవడం వల్ల చిన్న వ్యాపారాలు దెబ్బతిని ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రభావం పడిందని ప్రియాంక తెలిపారు. బీజేపీని మట్టి కల్పించేంత వరకు తాను రాజకీయ సన్యాసం చేసే ప్రసక్తే లేదు అంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. ఎన్ఆర్సీని అమలు చేయడానికి జనాభా లెక్కల ప్రక్రియలో రహస్య విధానాలున్నాయంటూ ఆరోపించారు. ఓటర్ల పేర్ల తొలగింపుపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు మమతా బెనర్జీ. జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు మీద తీవ్రమైన అనుమానాలున్నాయన్నారు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు. జెన్జీతో ఈ విశ్వాసఘాతకం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని చెప్పడానికి సెప్టెంబర్ 5న ఢిల్లీ ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు శాంతియుత ప్రదర్శన చేస్తామని సిజేపీ కో కన్వీనర్ అశుతోష్ రాంకా తెలిపారు. దేశంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కి ఇంటర్నెట్, బ్లూటూత్ లేదా వైఫై కనెక్టివిటీ ఉండదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఈ మెషిన్స్ కి ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేస్తాయన్నారు. దేశంలో 100 కోట్ల మంది ఓటర్లున్నారని, ఎన్నికలు నిర్వహించడం మామూలు విషయం కాదని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. అతి కష్టం మీద సాదిక్ ని పట్టుకున్నాం అన్న కాకినాడ ఎస్పీ. లారీ డ్రైవర్ ని కొట్టిన ఏఎంబీఐ డ్రైవర్. ఒడిశాలో మావోయిస్టుల భారీ డంప్ ని గుర్తించిన భద్రతా బలగాలు. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాజమండ్రి ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్ పై హత్య, బెదిరింపుల సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతన్ని పట్టుకున్న తీరుని వెల్లడించలేము అన్నారు. నిందితుడు మొబైల్ వాడలేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయలేదు అని మాత్రం వెల్లడించారు. సాదిక్ కి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. విశాఖపట్నం మారుతి నగర్ సర్కిల్లో ఈ నెల 20న జరిగిన ఘటనలో ఏఎంబీఐ పార్వతిని హెడ్ క్వార్టర్స్ కి సరెండర్ చేశారు. ఈమె డ్రైవర్ ఆమె సమక్షంలోనే ఒక లారీ డ్రైవర్ పై దాడి చేశాడు. ఈ ఘటనపై లారీ అసోసియేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఘటనపై రవాణా శాఖ విచారణకు ఆదేశించింది. హైదరాబాద్ లో చికెన్ వ్యర్థాలు మాఫియాపై సైబరాబాద్ వెటర్నరీ అధికారులు దాడులు చేసి 100 టన్నులు స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్, మియాపూర్, అమీన్పూర్, కూకట్పల్లి, జీడిమెట్లలో చికెన్ వ్యర్థాలు డంప్ చేస్తుంటే పట్టుకున్నారు. వీటిని ఏపీలో ఉన్న చేపల చెరువుల యజమానులకు అమ్ముతున్నట్టు గుర్తించారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాని పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లాకు చెందిన 3 అదుపులోకి తీసుకుని వారి నుంచి 27 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనపరుచుకున్నారు. గోస్పాడు మండలంలో ఈ ముఠా 6 చోరీలకు పాల్పడ్డట్టుగా పోలీసులు గుర్తించారు. అమలాపురం చిరంజీవి నర్సింగ్ హోమ్ లో సిబ్బంది 6 కోట్ల రూపాయలకు పైగా కాజేశారని ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఆసుపత్రి ఫార్మసీ, ఓపీల దగ్గరున్న క్యూఆర్ కోడ్స్ మార్చేసి సొంత అకౌంట్లలోకి డబ్బులు మళ్లించుకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. మొత్తం 6గురిపై ఫిర్యాదు చేయగా అందులో 3 అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు.
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ ని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ కు చెందిన ఒక మైనర్ నుంచి 48 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 24,50,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో చిరుతపోయి చర్మం గోర్లు విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గమ్మనకొట్టు గ్రామ అటవీ ప్రాంతంలో ఒక గుంటలో పడిపోయిన చిరుతపులిని చంపినట్టుగా వీళ్ళు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి ఒక చిరుతపులి చర్మం 17 గోర్లు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సత్యసాయి జిల్లా పోలీసులు వాటి యజమానులకు అప్పగించారు. 35 లక్షల రూపాయలు విలువ చేసే 161 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. బిల్ లేకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయొద్దని పోలీసులు తెలిపారు. ఒడిశా సుందరగఢ్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్ ను భద్రతా బలగాలు గుర్తించాయి. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు చేశారు. ఇందులో ఒక గన్, ఐఈడి కంటైనర్, 15 డిటోనేటర్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మోటరోలా వాకీ-టాకీ, ఫ్రీక్వెన్సీ యూనిట్, డిజిటల్ మల్టీమీటర్, చార్జర్ బ్యాటరీ కూడా ఈ డంప్ లో గుర్తించారు.